మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో భాగంగా బాపట్ల జిల్లాలో మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పర్యటించారు. పలు హైస్కూల్స్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి తుఫాను బాధితులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలలో ప్రజలకు అందుతున్న ఆహారం, వైద్య సదుపాయాలు, త్రాగునీటి సౌకర్యం తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తీసుకోవలసిన చర్యలపై సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం క్రాప్ ఆటో రోడ్డు సమీపంలోని పంట పొలాలను పరిశీలించి తుఫాను కారణంగా రైతులు ఎదుర్కొన్న నష్టాన్ని అంచనా వేశారు. రాష్ట్రం అంతా భయాందోళనలు నెలకొని ఉన్నాయి. నిన్నటి వరకు కూడా ఈ తుఫాను ప్రభావం మొదలైన కాడి నుంచి, తుఫాను పరిస్థితులు తెలిసినప్పటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రకాలుగా భద్రతా చర్యలు, ముందస్తు చర్యలు అన్ని రకాలుగా తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రజలకు రాష్ట్రంలో ఎటువంటి సింగిల్ ఒక ప్రాణ నష్టం కానీ, ప్రమాదాలు కానీ సాధ్యమైనంత వరకు పూర్తిగా తగ్గించినటువంటి పరిస్థితులు చూసాం. ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సహచరులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు అందరితో కూడా ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్ తీసుకొని అందరూ కూడా అప్రమత్తంగా ఉంచినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మన నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గంలో 89 గ్రామాలకు కాను అధికార యంత్రాంగం పూర్తిగా సంసిద్ధంగా ఉండి గత 4 రోజుల నుంచి అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నారు. దాదాపు ఒక 67 పునరావాస కేంద్రాలను గుర్తించి 47 సెంటర్లకి ప్రజల్ని 2,500 పైగా ప్రజల్ని తరలించి వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడంలో